ఆయన యూఎస్ సెక్రటరీ చెప్పి 24 గంటలు కాలేదు భారతదేశ సాయం చెప్పిస్తాం 2 నెలల్లోనే. ట్రంప్ గారు చెప్పారు భారత్కి సారీ మోడీకి. మోడీ ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరని చెప్పి ఒప్పుకున్నాడు. ఆల్మోస్ట్ కాలబేరానికి వచ్చినట్టే. అదే కర్మ అని ఎవరు వదలదు కదా సార్. ఆయన ఏమనుకున్నా అంటే రష్యా, చైనా, భారత్ చేరితే పాకను వదిలేయండి. పక్కన బాబు బిగమా వేసి కూర్చున్నాడు. ఆ రోజు నుంచున్నాడు అక్కడ పక్కన. 3 దేశాలు కలిస్తే ఇంకా మనం అంతే అనుకుని ఆయన తెలిసి వచ్చింది. దాని ఫలితంగా క్షమాపణ చెప్పాడు. నిన్న మీటింగ్ మొన్నటి వరకు నిన్న పొద్దున వరకు అయితే 50% చార్జ్ చేస్తాం, అది ఇది ఎలాగైనా వస్తారు, 2 నెలలు మా దగ్గరికి వస్తారని చెప్పేసి రాత్రి మారిపోయాడు ఆయన. ఆయన కొంచెం మైండ్ బ్లాక్ అయినా, మైండ్ దెబ్బతిందో తెలియదు. సారీ, తప్పు వార్త వదిలినా మైండ్ పోయిందని ఆయన తెలియదు. ఆయనకి ఏమయ్యాడో తెలియదు. ఆయనకి చాలా చాలా రకరకాలుగా మాట్లాడుతున్నాం. ట్రంప్ ఒక రాజ్యానికి ప్రెసిడెంట్, వరల్డ్ ఫుల్ ఆయన చూస్తూ ఉంటుంది. ఒకళ్ళు మొత్తం కంట్రీస్ ఉన్న కంట్రీస్ అయినా ఆయన ఉంటుంది. అంత పెద్ద మహారాజులు అంటాడు. ఇంకా చెప్పంటే నెంబర్ 1 పొజిషన్ వరల్డ్లోనే. ఆయన వచ్చి ఇలా మాట్లాడితే దీనికి ఎవరు అంటే హిట్లర్కి ఇంకో హిట్లర్ వచ్చాడా అనిపిస్తుంది నాకైతే. ఆయనకి ఏంటంటే వాళ్ళు అక్కడున్న అమెరికన్స్ తట్టుకోలేకపోతుంది. ఏంటంటే మధ్యలో మిడ్ టర్మ్ ఎలక్షన్ వచ్చిందనుకోండి, డెఫినెట్గా ఈసారి రాడు. అందుకనే ఆ భయంతో మళ్ళీ వెనక్కి తగ్గి కొంచెం. అది కాకుండా ఎన్ని ఏళ్ళ ఫ్రెండ్షిప్ అమెరికా ఇండియా. నిన్న మొన్న ఏ ప్రెసిడెంట్ వచ్చినాడో మన ఫ్రెండ్షిప్ వదులుకోడు. అటువంటి ఈయన వదులుకోవడం చూశాడు, కుదరదు కూడా నాకు తెలిసి. మన మోడీ గారు ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు, అది విషయం. ఆయన ఊరికే క్షమాపణ చెప్పాడు, ఏదో ఆశించి సమానం చెప్తాడు తెలుసు. ఏదో వెనకాల లొట్టు వేసుకుంటుంది. అయినా కూడా ఆయన ఆపరేషన్ సింధూర్ 2 వదలనంటున్నాడు. సింధూర్ 2 సెకండ్ వదలనంటున్నాడు. డెఫినెట్గా చేస్తాడు. ఇది మటుకు అది ఉంటుంది. మళ్ళీ ఏదైనా వాళ్ళు ఏదైనా చేస్తే మనగా ఇప్పుడు చేయడు ఆయన మోడీ గారు. వాళ్ళు ఏదైనా చేస్తే డెఫినెట్గా ఆయన సమాధానం చెప్పడం రెడీగా ఉన్నాడు. అన్ని రకాల రెడీగా ఉన్నాడు ఆయన. ఇది